వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్, యాక్చువల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను గైస్. బ్రో, మాకు రిప్లై రావట్లేదు అని కింద కామెంట్ చేసే బదులు రీసెంట్గా మనం ఒక పర్టికులర్ వీడియో అయితే చేసాం యాంబర్ స్టూడెంట్ అనే ఒక పర్టికులర్ కంపెనీ మీద. దానికి రిప్లైస్ రావడం ఏంటి, అసెస్మెంట్ లింక్స్ కూడా పంపిస్తున్నారు. అసెస్మెంట్లో హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళకి హెచ్ఆర్ రౌండ్ కూడా మనకైతే షెడ్యూల్ చేస్తున్నారు గైస్. ఆ యొక్క వీడియో థంబ్నెయిల్ స్క్రీన్ డిస్ప్లే చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ కూడా ఇస్తాను. కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసి తొందరగా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే రిప్లైస్ వస్తున్నాయి కాబట్టి. ఈరోజు కూడా ఇంకొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. చక్కగా మీరు వర్క్ చేసుకోవడానికి కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ చూసుకుంటే సపోర్ట్ ఫినిటీ మాట. సపోర్ట్ ఫినిటీ అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్మ్ అని చెప్పొచ్చు. వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిజైన్ చేస్తారన్నమాట. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ప్లాట్ఫామ్ ఉంటుంది వీళ్ళకి. దాంతోపాటుగా మనకి హెచ్ఆర్ యొక్క శాలరీ బ్రేకేజ్ గురించి, దాంతోపాటుగా ఆ ప్రొఫైల్స్ని స్క్రూటనైజ్ చేయడం కోసం అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా వీళ్ళైతే డిజైన్ చేస్తుంటారు. వీళ్ళే ఇంటర్నల్గా డిఫరెంట్ క్లయింట్స్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చేసిస్తుంటారు అనమాట. ఓకే, వీళ్ళ కంపెనీలోనే ఒక డెడికేటెడ్ జాబ్ అయితే వచ్చింది. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి అప్డేట్. ఒక 4 to 5 lakhs ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఫ్రెషర్కి. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ అందరూ కూడా చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్, స్కిల్స్ ఏం అడిగారు, స్కిల్స్ లేకపోతే ఏం చేయాలన్నది కూడా ఇదే పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ పెట్టుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలామంది షేర్ చేయట్లేదు. ముందు ఆ 2 పనులు చేసి యాక్చువల్ వీడియోలోకి అయితే కంటిన్యూ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సపోర్ట్ ఫినిటీ అనే కంపెనీ యొక్క అఫీషియల్ పేజ్. గైస్, ఇక్కడ ఇచ్చారు మనకి ఫైండ్, అసెస్ అండ్ హైర్ ఆల్ఫా టాలెంట్ విత్ సూపర్ ఏఐ. ఏఐ సొల్యూషన్స్ యూజ్ చేసి వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిజైన్ చేశారు. జాబ్ బోర్డ్ ఉంటుంది, ఏటీఎస్ ఉంటుంది వీళ్ళది. చూడండి, మనకి 2.1 బిలియన్ ప్రొఫైల్స్ని వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేశారంటే అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తారు. శాలరీస్ బ్రేకేజ్ వీళ్ళైతే సెట్ చేస్తారు. రిపోర్ట్ అండ్ అనాలిసిస్ కూడా వీళ్ళైతే చేస్తారన్నమాట. ఓకే, ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ యొక్క కంపెనీ నుంచి వచ్చిన ఆపర్చునిటీ మనకైతే డేటా అనలిస్ట్ రిమోట్. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే రిలీజ్ చేశారు. గైస్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇండియాకి సంబంధించిన రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అందరూ కూడా ఈ యొక్క జాబ్కి అయితే ట్రై చేయని తెలుస్తుంది ఇక్కడ. ఓకే, 40 hours ఫర్ వీక్ మనకైతే ఇది ఉంటుంది వర్క్. ఫుల్ టైమ్ పొజిషన్ గైస్. ఇది మాత్రం ఇండియాకి సంబంధించి ఇది రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం అడుగుతున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ డేటా అనలిస్ట్ అట వన్ ఆఫ్ అవర్ మోస్ట్ గ్రోయింగ్ సిరీస్ ఏ స్టార్ట్అప్ ఇన్ ద బే ఏరియా. వీళ్ళు డిఫరెంట్ స్టార్ట్అప్స్కి, నెక్స్ట్ టాప్ ఎంఎన్సీస్ కూడా వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క క్లయింట్కి మీరు వీళ్ళ ద్వారా మీరైతే హైర్ అవుతారు అనమాట. ఓకే, డేటా అనలిస్ట్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇచ్చారు, మీరు డేటాని కలెక్ట్ చేస్తారు, అనలైజ్ చేస్తారు. కాంప్లెక్స్ డేటా సెట్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా అనలైజ్ చేసి డెసిషన్స్ అవి కూడా తీసుకుంటారు అనమాట. డాష్ బోర్డ్స్ అవి కూడా క్రియేట్ చేస్తారు. ఇక్కడ డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా మైనింగ్, డేటా వేర్ హౌసింగ్ మీద ఉన్న కాన్సెప్ట్స్ కనుక మీకు ఉంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి సార్, పైథాన్ లాంగ్వేజ్ మీద, ఆర్ లాంగ్వేజ్ మీద కానీ, ఎస్క్యూఎల్ మీద, డేటాబేస్ని యాక్సెస్ చేయడంలో, డేటా అనాలిసిస్లో కనుక మీకు నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఒకవేళ కనుక మీకు స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. స్కిల్స్ లేకపోతే మీరు ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కోర్స్ తీసుకోవచ్చు. ఇది ఒక సర్టిఫికేషన్ కోర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది గైస్ దీంట్లో. ఓకే, డేటా సైన్స్ కోర్స్ ఎలాగ మనకి లైవ్ ట్రైనింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓడిన్ స్కూల్ వాళ్ళు. దాంతోపాటుగా PL 300 డైరెక్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ నుంచి సర్టిఫికేషన్ వీళ్ళైతే చేస్తారన్నమాట. ఓకే, గైస్ 26th April ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా చూస్ చేసుకోండి గైస్, ఎందుకంటే వీరికి ప్లేస్మెంట్ రికార్డ్ బాగుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే సెలెక్ట్ అయ్యారు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ సాహిత్య అనేసి మన సబ్స్క్రైబర్ సెలెక్ట్ అయ్యారన్నమాట. ఆవిడ మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చి ఒక ట్రైనింగ్ తీసుకొని IT ఫీల్డ్లోని జాబ్ కొట్టారు యాజ్ అ డేటా అనలిస్ట్గా. ఆ యొక్క పర్టికులర్ వీడియో ఒక లింక్ ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తారు, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. వీళ్ళు 360 degrees లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. లైవ్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయి, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, 10+ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, 230+ అసైన్మెంట్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ మీద మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కండక్ట్ చేస్తారు. 500+ హైరింగ్ పార్ట్నర్స్ వీళ్ళకైతే ఉన్నారు. జాబ్ డ్రైవ్స్ ఎవ్రీ మంత్ మనకైతే కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. దాన్ని వీళ్ళు 360 degrees లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు. 500+ కంపెనీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్కోర్ అవుతుంది ఇవే మాట. ఓకే, అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారని కూడా ఇలా ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూస్తే మనకి క్లియర్గా ఇచ్చేసారు వాళ్ళే. SQL, పైథాన్, మినీ ప్రాజెక్టు, మెయిన్ ప్రాజెక్టు, జనరేటివ్ AI, డేటా ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి. సర్టిఫికేషన్, పవర్ BI సర్టిఫికేషన్, స్టాటిస్టిక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, EDA, PySpark, ఆర్ ప్రోగ్రామింగ్, ఎజోర్, స్నోఫ్లేక్స్ అన్ని కూడా కవర్ చేస్తారు. దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా వీళ్ళైతే క్లాసెస్ అయితే తీసుకుంటారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ కదా ఇది మాత్రం. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేయండి. మీకున్న అన్ని డౌట్స్ కనుక్కోండి గైస్. మీరు సాటిస్ఫై అయితే తప్పకుండా అయితే చేయండి. మంచి ట్రైనింగ్ కోర్స్ అని చెప్పొచ్చు అనమాట. ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు. ఓకే, గ్రేట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఇప్పుడు మనకి డేటా అనలిస్ట్ యొక్క జాబ్ అప్డేట్ మనమైతే క్లియర్గా
ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సపోర్ట్ ఫినిటీ నుంచి వచ్చింది. కొలాబరేట్ విత్ ద క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి వేరియస్ ప్రాజెక్ట్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు, కలెక్ట్ క్లీన్ అనలైజ్ చేస్తారు, లార్జ్ డేటా సెట్స్ అని ఇచ్చారు. మీరు డెవలప్ అండ్ మెయింటైన్ చేస్తారు డేటా మోడల్స్ని, అల్గారిథమ్స్ని, స్టాటిస్టికల్ మోడల్స్ అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో మంచి అప్డేట్ కేసు ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ మీకైతే ఉండాలి, ఎబిలిటీ టు గ్యాదర్, ఆర్గనైజ్, ఇంటర్ప్రిట్ కాంప్లెక్స్ డేటా సెట్స్. సో ఆ డేటా సెట్స్ మీద మీ యొక్క వర్క్ అయితే ఉంటుందని ఇక్కడ తెలుస్తుంది మనకి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వెర్బల్లోని, ఇంగ్లీష్లోనే అది గుర్తుపెట్టుకోండి. పైథాన్ కానీ ఆర్ కనుక బాగా వచ్చి, ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ ఉండి, కొద్దిగా డేటా విజువలైజేషన్ టూల్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండి, ఎంఎస్ ఎక్సెల్ కనుక వస్తే చాలా మంచి అప్డేట్, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.